जी धन्यवाद सभापति महोदय। एक महत्वपूर्ण और ऐतिहासिक मुद्दे पर मुझे बोलने का जो अवसर दिया, ये इसलिए ऐतिहासिक है क्योंकि हमारे मित्र पूछ रहे थे, ये राजधानी का समस्या तो एक राज्य का है, क्यों आज पार्लियामेंट में इसके बारे में चर्चा हो रहा, बिल पारित हो रहा। मैं ये अमरावती राजधानी के लिए लगभग 29,000 किसानों ने 33,000 एकड़ एक भव्य राजधानी बनाने के लिए एक जो सपना था वो साकार करने के लिए आज मोदी जी ने जो विकसित भारत का संकल्प लिया, उस विकसित भारत साकार करने के लिए एक विकसित आंध्रा बनाना जरूरी है। ये विकसित आंध्रा के लिए भी एक विकसित राजधानी होना चाहिए। मगर मैं आपके माध्यम से उपसभापति महोदय, मैं सबसे पहले उन किसानों को गांव-गांव में जो बसे हैं उनको नमन करता हूं। हमारे मातृमूर्ति जितने भी है लंबे काल संघर्ष किए राजधानी हासिल करने के लिए, उन्हीं सभी लोगों को भी मैं नमन करता हूं, क्योंकि उनका सपना था एक भव्य राजधानी बनाने के लिए। इसलिए मैं आपसे अनुमति लेता हूं कि मैं मेरे मातृभाषा तेलुगु में मैं कहना चाहता हूं, इसलिए कि स्वागत सिर्फ इस देश भर में नहीं, पूरा दुनिया के अंदर आज लोग देख रहे हैं कि ये अमरावती का बिल पारित हो। मोदी जी सरकार जो मान्यता देने चाह रही है, क्योंकि ये लंबे काल संघर्ष किए हमारे किसानों ने, हमारे माँ बहनों ने। इसलिए मैं उन किसानों को मेरा संदेश पहुंचना चाहता हूं जो संघर्ष किए, जो बलिदान हुए, जो लंबे काल उस सरकार के लिए जो बार बार अमरावती के आड़े डालते थे। इसलिए मैं आपकी अनुमति से मैं हमारे मातृभाषा तेलुगु में मैं जिक्र करना चाहता हूं। देश భాషలందు తెలుగు లెస్స। భారతదేశం అత్యంత వైభవపేతమైనటువంటి రాజ్యాలలో ఒకటైనటువంటి విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు గారు ప్రకటించినటువంటి ఈ నానుడి, Telugu language is supposed to be the sweetest language among all. That was said by Sri Krishnadevaraya. Again, one of the poet, Rayapolu Subbarao garu, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవాన్ని చాటి చెప్పినటువంటి జాతి తెలుగు జాతి. ఇటువంటి ఘన చరిత్ర నుండి తెలుగు జాతి నేను నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ రైతులకు, ఆ మాతృమూర్తులకు ఎవరైతే సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ అమరావతి కోసం వారు చేశారు. నేను అధ్యక్ష ఒక్కసారి ఈ 2026లో ఈ బిల్లు గురించి నేను ప్రస్తావించినప్పుడు, ఈ బిల్లు ఆమోదం పొందేటప్పుడు దీని యొక్క చరిత్రను కూడా ఒకసారి, ఈ తెలుగు ప్రజల చరిత్ర, ఈ తెలుగు జాతి చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకి. ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో మరి తెలుగు వాళ్ళందరూ కూడా మరి జీవిస్తూ ఉన్నప్పుడు ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారి కోసం ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి వారు ఉద్యమించి వారు నిరాహార దీక్ష చేపడితే 50 రోజులు గడిచిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం, అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. కనీసం మానవత్వం కూడా చూపకుండా చివరికి 58 రోజుల తర్వాత వారు తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆ రకంగా వారు మరణాంతరం ఆ రోజు ఆ ప్రభుత్వం స్పందించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా 1956లో భాషా ప్రయుక్తుల రాష్ట్రాల పేరు మీద ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రం, ఆనాడు హైదరాబాద్ స్టేటు, ఆ రోజు ఈ రెండు ప్రాంతాలను విలీనం చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వము
కొన్ని పెద్ద మనుషుల ఒప్పందాలు చేసి షరతులతో కూడుకున్నటువంటి విలీనాన్ని, ఏ రకమైన షరతులు అంటే తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, యువకులకు ఉద్యోగాలు, అదే రకంగా నిధి జలాల పంపకాల విషయంలో కానివ్వండి, బడ్జెట్లో కేటాయింపులు కానివ్వండి, రాజకీయాల్లో అధికారుల్లో భాగస్వాము కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, తెలంగాణ ప్రజలు ఆదుకుంటామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా మరి విలీనం చేస్తే, మరి విలీనం తర్వాత ఏ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కూడా తొంగలో దొక్కి ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా వేయించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి 1969లో విద్యార్థులు, యువకులు ఇచ్చిన హామీలు ఏమని చెప్పి నిలదీస్తే తూటాలతో కాల్చి 369ని పొట్టను పెట్టుకునే చరిత్ర ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ రకంగా ఈ చరిత్ర 78 నుంచి 82 వరకు ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రులను మన చొక్కాలు మార్చినట్టుగా సంవత్సరానికి ఒక మారుస్తూ ఉంటే 4 సంవత్సరాలు 4 ముఖ్యమంత్రులను ఆ రకంగా తెలుగు మరి ప్రజలను అవమానపరిచే విధంగా, తెలుగు జాతిని కించపరిచే విధంగా ఆ రోజు ఆ రణాల కూలిగా ఉన్నటువంటి ఆనాడు స్వర్గీయ అంజయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ